తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్సైజ్ టీవీ. ఈరోజు బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపుతున్న కేటీఆర్పై కేసు నమోదుకు సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మనతోని ఈరోజు మాట్లాడడానికి మా చీఫ్ ఎడిటర్ గారైనటువంటి సుధాకర్ శర్మ గారి స్టూడియోలో ఉన్నారు. అలాగే ఈరోజు మా గెస్టులుగా మేము ఏదైతే ఆహ్వానం ఇచ్చారో ఆహ్వానం సంబంధించి మా ఆహ్వానాన్ని గౌరవించి వచ్చినందుకు శ్రీకాంత్ గౌడ్ గారు, బీఆర్ఎస్ నేత శ్రీకాంత్ గౌడ్ గారు మనతో ఉన్నారు. అలాగే బీజేపీ నేత అటువంటి పల్నాటి వెంకట్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. అదే నేపథ్యంలో చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఉన్నారు. విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో విశ్లేషకులుగా కోటేశ్వరరావు గారు ఈరోజు మనతో మాట్లాడడానికి మనకు సంబంధించిన జూమ్ లింక్లలో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేస్కు కార్యక్రమం సంబంధించింది. అసలు ఈ రేస్ అంటే ఏంది? మన మహానగరం అయినటువంటి హైదరాబాద్లో ఈ రేసు అంటే ప్రపంచవ్యాప్తంగానే ప్రఖ్యాతిగాంచిన ఈ రేసు హైదరాబాద్ రావడానికి కారణాలేంటి, దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఏదైతే మనం ప్రఖ్యాతిగాంచిందో ఆ సంబంధించిన తీసుకొచ్చిన సమయంలో కొన్ని అవకతవకలు జరిగాయి. వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ఆర్బీఐ, వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు కొంత డబ్బులు పంపించారు అనధికారికంగా. ఆ అధికారికంగా పంపించినందుకు కేటీఆర్ మీద చాలా కొన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి ఇది జరుగుతుంది. ఆ జరిగిన నేపథ్యంలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏదైతే కేసు 409 అండ్ 120B కేసు ఏదైతే నమోదయ్యాదో ఆ విషయంపై సుధాకర్ శర్మ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేస్కు సంబంధించి ఎప్పుడు మొదలైంది, ఈ కథ ఇప్పటిదాకా ఎట్లొచ్చిందని మా చీఫ్ ఎడిటర్ సుధాకర్ శర్మ గారు చెప్తారు. సుధాకర్ శర్మ గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రేస్ కార్యక్రమం సంబంధించి. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఫార్ములా రేస్ కంపెనీ గురించి వచ్చినటువంటి ఈ చర్చ చాలా విస్తారంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఫోర్సైట్స్ టీవీ ఈ చర్చను అందరి ప్రజల ముందు ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా యాజ్ పర్ ది ఎఫ్ఐఆర్ ఒక రకంగా ఉంది, అండ్ న్యాచురల్లీ యాజ్ పర్ ది వెర్షన్ ఆఫ్ కేటీఆర్ వీ విల్ సీ బోత్ ది వెర్షన్స్. ఇప్పుడు యాజ్ పర్ దిస్ ఎఫ్ఐఆర్ ఏమంటున్నారంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద ఇక్కడ 13(1)(a) and 13(2). These are the powerful sections. Under these sections a case has been booked. అలాగే మనకు 409 అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అలాగే రెడ్ విత్ 120B దట్ ఈస్ క్రిమినల్ కాన్స్పిరసీ. సో ఆల్ ది 3 things ఆర్ దేర్. ఇప్పుడు మనం బిఎన్ఎస్ సెక్షన్స్ కనుక తీసుకుంటే 409 కరెస్పాండ్స్ టు 316 ఆఫ్ బిఎన్ఎస్, అలాగే 120B కరెస్పాండ్స్ టు 61 ఆఫ్ బిఎన్ఎస్. దిస్ ఇస్ ది ఫ్రేమ్వర్క్. ఇప్పుడు నిజంగా మనం గమనిస్తే ఇక్కడ కేటీఆర్ గారి వెర్షన్ ఎలా ఉందంటే, మామూలుగా ఒక మెట్రోపాలిటన్ సిటీ అంటే ఇట్ షుడ్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమ్యూనిటీస్ కమింగ్ అండ్ గ్రోయింగ్ అలాంగ్ విత్ ఇట్. మరి ఆ కాన్సెప్ట్తో మేము ఏం చేసామంటే ఇంటర్నేషనల్ సిటీస్ను కూడా స్టడీ చేసాము. సియోల్ అంటే సౌత్ కొరియాలో ఎలా ఉందో, సియోల్లో ఎలా ఉందో, అలాగే కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికాలో ఎలా ఉందో ఆ మోడల్స్ అన్నీ కూడా మేము స్టడీ చేసిన తర్వాత వీ అరైవ్డ్ అట్ వన్ థింగ్. మనకు హైదరాబాద్లో ఈ ఫార్ములా రేసింగ్ అనేది ఇంతవరకు ఇక్కడ ఎప్పుడు కూడా ప్రాచుర్యంలో లేదు, ఇంకోటి ఈ ప్రాంతంలో కూడా ఎప్పుడు జరగలేదు, ఆర్గనైజ్ కాలేదు. కాబట్టి ఒక నావల్ ఎంటిటీగా ఇక్కడికి తీసుకొని వచ్చి మనం ఇంట్రడ్యూస్ చేసి ఈ ఫార్ములా రేసింగ్ ద్వారా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అల్టిమేట్గా ఒక పెద్ద బూమ్ కానీ జూమ్ కానీ ఇద్దామనేటువంటి ఒక భావంతో మేము చేశాము. అలాగే ఇక్కడ మనం టైం లైన్లో కూడా చేస్తే ఆల్ దిస్ బిగెన్ ఇన్ అక్టోబర్ ఆఫ్ తెలంగాణ ఒకటి, గ్రీన్కో ఒకటి, అలాగే నెక్స్ట్ జెన్ అనేది ఒక ఏస్ నెక్స్ట్ జెన్ అని ఒక ఈ 3 కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్ మధ్య ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్లీ ఇఫ్ యూ సీ 2023 February 10th ది ఫస్ట్ ఎవర్ కార్ రేస్ వాజ్ హెల్డ్ ఫర్ 2 days. It had its own ups and downs and that is known to everyone. తర్వాత ఇక్కడ September 2 ఏమన్నారంటే ఒక 22.69 crore దానికి ఒక FEO హ్యాస్ బీన్ రిసీవ్డ్ అని, అలాగే September 27
HMDA Metropolitan Commissioner and MAUD Special Chief Secretary Arvind Kumar circulates file to the then Minister KT Ramarao seeking approval to become promoter and host for season 10. Because 9th season ku 10th season ku madhya kuda some constraints have cropped up. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ జెన్ కంపెనీ ఉందో 9th సీజన్ తర్వాత అది బయటకు వచ్చేసింది అనమాట ఈ అగ్రిమెంట్ నుంచి. అంటే ఇట్ హ్యాస్ షోన్ దట్ సమ్ లాసెస్ హ్యావ్ టేకన్ ప్లేస్, అన్వాంటెడ్ అండ్ అన్వారంటెడ్ లాసెస్ వల్ల వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అన్నారు. అప్పుడు కేటీఆర్ గారు అనేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మేము దృష్టిలో పెట్టుకొని, ఇంకొకటి హెచ్ఎండిఏ అనేది కూడా ఒక ఇండిపెండెంట్ అది బాడీ కాబట్టి నేను ఇంకోటి ఆ పర్టికులర్ టైంలో హీ వాజ్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎ వైస్ ప్రెసిడెంట్ టు దట్ పర్టికులర్ ఎంటిటీ. కాబట్టి ఇన్ దట్ కెపాసిటీ ఐఎమ్ ఎంటైటిల్ టు గివ్ ది అప్రూవల్ వితౌట్ సీకింగ్ ప్రియర్ అప్రూవల్ ఫ్రమ్ ది క్యాబినెట్ అనేది దట్ ఈస్ ది వర్షన్ ఆఫ్ కేటీఆర్ గారు. అండ్ కేటీఆర్ ఆల్సో సేస్ దట్ మనం ఇలా చేయటం వల్ల టైమ్లీ యాక్షన్ తీసుకోకపోతే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ముందు, ఇంటర్నేషనల్ కార్పొరేషన్స్ ముందు వీ విల్ లూజ్ అవర్ నేమ్ అండ్ ఫేమ్. ఆ తర్వాత ఇటువంటి ప్రమోటర్స్ కానీ వీళ్ళు రావటం కష్టం అవుతుంది కాబట్టి ఈ స్టెప్ మేము తీసుకున్నామని చెప్పారు. సబ్సిక్వెంట్లీ వాట్ హ్యాపెండ్, దిస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ హెస్ కమ్, దెన్ ఎలక్షన్స్ వర్ హెల్డ్ అండ్ కాంగ్రెస్ కేమ్ టు పవర్. అండ్ వాట్ కాంగ్రెస్ సేస్ అంటే ఇది పవర్లోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళ ఆర్బీఐ నుంచి ఒక 8 crore ఫైన్ కట్టాల్సి వచ్చింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని వాళ్ళు తెలుసుకున్నారు. అప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెనాల్టీ ఆర్బీఐ మాకు ఎందుకు వేశారు? ఈవెన్ 1 rupee అయినా పెనాల్టీ ఈజ్ ఏ పెనాల్టీ. మరి స్టేట్ గవర్నమెంట్ పెనాల్టీ ఎందుకు కట్టవలసి వస్తుందని మేము ఎంక్వైరీ చేశాము. అప్పుడు ఆర్బీఐ ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చిందో స్టాచ్యుటరీ నోటిఫికేషన్స్, వాటిని వైలేట్ చేస్తూ కొన్ని పేమెంట్స్ అనేవి జరిగాయి, దట్ టు విత్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్. మరి వాటి దృష్ట్యా ఇక్కడ ఈ పెనాల్టీ పడిందని చాలా స్పష్టంగా తెలుసుకున్నారు. మరి అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వీ హ్యావ్ టేకన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ టు కోగ్నిజెన్స్ అండ్ ఫ్రేమ్డ్ దిస్ ఎఫ్ఐఆర్ అని చెప్తున్నారు. మరి వాట్ హ్యాపెన్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు రియలీ టేక్ ప్లేస్ అనేది మనం చూద్దాం. యా, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. అయితే ప్రస్తుతం మనం సుధాకర్ శర్మ గారు ఏదైతే విశ్లేషించారో పూర్తిగా అసలు కార్ రేస్కు సంబంధించి ఎలా మొదలైంది, ఎట్లా వచ్చింది, దాని తర్వాత అది అధికారికంగా అనధికారికంగా ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ జరిగిన వాస్తవమే. కాకపోతే ఏంటంటే దాంట్లో అరవింద్ కుమార్ కానివ్వండి, లేకపోతే బిఎల్ఎన్ రెడ్డి గారి కానీ వారిని చేర్చడం ద్వారా వారికి కాకుండా నేను కేవలం పూర్తి బాధ్యత మాదే అని అంత గంటాపదంగా ఎవరైతే కేటీఆర్ చెప్తున్నారో దీని మీద సారాంశం ఏంటి? ఒకసారి మనం మన బీజేపీ నేత అయిన పల్నాటి వెంకటరెడ్డి గారిని అడుగుదాం. పల్నాటి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ అంతా ధీమా ఉండడానికి కారణాలు ఏంటి? అసలు ఈ వాస్తవానికి ఈ కార్ రేస్ వెనుక ఉన్న ఏంటి సందేశం ఏంటి? ముందుగా మీకు అలాగే ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఈ ఫార్ములా కేస్ రేస్ అనేది బేసిక్గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి తెచ్చినాం అని చెప్పేసి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ పెంచడానికి బదులు ఇప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉపయోగపడ్డట్టు కనబడుతుంది. ఆయన కూడా డ్యామేజ్ అయ్యాడు దీంట్లో. ఎందుకు చెప్తున్నా అంటే బీయింగ్ ఏ మున్సిపల్ మినిస్టర్గా ఆయనకి విధి విధానాలు తెలిసి కూడా మరి 55 కోట్ల రూపాయలు 54,87,77,000 రూపాయలు మరి ఇది ఆర్బీఐ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ నోట్ లేకుండా, సీఎంకు చీఫ్ మినిస్టర్ అప్పుడు కేసీఆర్ గురించి తెలియకుండా, ఆర్బీఐ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా డైరెక్ట్గా ఆయన సంతకం చేసి ఆయన ద్వారా తర్వాత అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ద్వారా పంపించారు విదేశీ కంపెనీకి, లండన్ బేస్డ్ కంపెనీకి విదేశీ కరెన్సీ రూపంలో ట్రాన్సాక్షన్ చేసిరని చెప్పి ఇప్పుడు అభియోగం. ఎందుకు చేశారు ఏంటి అనేది సొంతంగా ఎందుకు తీసుకున్నాడు? బీయింగ్ ఏ మినిస్టర్గా ఆయనకు తెలుసు, ఆయన కంట్రోల్స్, ఆయన లిమిటేషన్స్ తెలుసు, ఏ విధంగా ఇట్లాంటి వచ్చినప్పుడు పేమెంట్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని. క్యాబినెట్ అప్రూవ్ లేకుండా సొంత జాగీర్ లాగా, సొంత ఆస్తిలాగా ఎవరు వెనకాల వాళ్ళ తాతలు సంపాదించినట్టుగా డైరెక్ట్గా సంతకం పెట్టి మీరు పంపించేసేయండి, నేను తర్వాత చూసుకుంటా అని చెప్పేసి ఒక ఫ్యామిలీ రాజకీయం, ఒక ఫ్యామిలీ కుటుంబము
ఏదైతే ప్రభుత్వంలో ఉండి ఇగో మేమే చేసుకుంటాం, మీ నలుగురే ఉంటాం అన్నట్టుగా ఓ ఆలోచనతోటి, మరి క్యాబినెట్ మినిస్టర్స్ ఇంతమంది ఉన్నారు కదా, కానీ సీఎం కూడా తెలియకుండా దాన్ని పంపించారంటే, దాన్ని ట్రాన్సాక్షన్ చేసిరంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న ఇది ఏంటంటే, ఏవైనా పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ బయట కరెన్సీ బయట దేశాలకి 1 కోటి 2 కోట్ల 3 కోట్ల ఒక లిమిట్ ఉంటుంది దానికి కూడా. ఏదైనా లిమిట్ దాటినంటే డెఫినెట్గా ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి, సంతకాలు పెట్టాలి, అప్రూవల్ తీసుకోవాలి. రెండవది ఏంటంటే 10 కోట్ల కంటే ఎక్కువ చేసిరంటే ఎక్కడికి పంపిస్తున్నారు, దేనికి పంపిస్తున్నారు, ఏ బిజినెస్ పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఆర్బీఐ దగ్గర ఉంటాయి. కానీ ఇవన్నీ తీసుకోకుండా డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ చేసిరంటే that's where the case is actually right now is imposed on the KTR. ఇదే విషయంపై ఇట్లాంటి అన్ని కూడా రేపొద్దున మళ్ళీ జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా అక్కడ బ్రీచ్ ఆఫ్ కాన్స్పిరసీ కానీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ జరిగిందని చెప్పేసి ఏసీబీ రంగంలో దిగింది. దీని మీద లోతుగా దర్యాప్తు చేస్తే డెఫినెట్ గా ఏ అయితే కంపెనీకి ఇచ్చారో, ఎక్కడికి ఇచ్చారో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. రెండవది విదేశీ కరెన్సీ రూపంలో పంపించినప్పుడు ఇక్కడ మనీ లాండరింగ్ కూడా జరిగిందేమో అనే ఒక ఆలోచన కూడా డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆర్బీఐ అనుమతి లేకుండా పంపిస్తే మనీ లాండరింగ్ కూడా అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి ఇంకా మళ్ళీ ఇండియాకి వచ్చినాయా, మళ్ళీ తెలంగాణకు వచ్చినాయా, ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయా, ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా దాని చుట్టూ అంతా కూడా తిరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం. ఇదంతా కూడా పబ్లిక్ ఆస్తులు, ప్రజల సొమ్ము కాబట్టి దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇలాంటివి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక లిమిట్. ఇప్పుడు ఒక శ్రీకాంత్ గౌడ్ గారు మనతోటి బీఆర్ఎస్ నేత శ్రీకాంత్ గౌడ్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్ గౌడ్ గారు చెప్పండి, ఇప్పుడు పల్నాటి వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా కేవలం తన అధికారాన్ని దుర్వినియోగం మాత్రం మనీ లాండరింగ్ చేశారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా మనీ లాండరింగ్ కేసు కూడా పెట్టేసి అతన్ని ఖచ్చితంగా కటకరాల వెనుక తోసవలసిందని చెప్తాను. ప్రపంచానికే ప్రఖ్యాతిగాంచిన ఒక ఈ రేసును హైదరాబాద్కు తీసుకురావటం ఒకవైపు అయితే, ఇక్కడ దానికి సంబంధించిన డబ్బులు విదేశాలకు డబ్బులు చెల్లించడం వల్ల ఉల్లంఘన చేశారని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీని విశ్లేషణ ఎలా మీరు దీన్ని ఇది చేస్తారండి? శ్రీకాంత్ గౌడ్ నమస్కారం తెలియజేస్తూ ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ రోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వం గౌరవ శ్రీ కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఏదైతే రాష్ట్రంలో ఇలా ఢిల్లీని ఒకసారి చూడండి, ఢిల్లీలో కార్బన్ ఉద్గాదకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్గాదకాలు ఉండడం ద్వారా అక్కడ ఆక్సిజన్ సంబంధించినటువంటి ఇది కూడా పూర్తిగా లెవెల్స్ పడిపోయి పట్టణాభివృద్ధి అనేటువంటిది చాలా దయనీయమైనటువంటి స్థితిలలో ఉన్నది. ఇలా అంతర్జాతీయంగా ఉన్నటువంటి క్రికెట్ సంబంధించినటువంటి క్రీడలు కానీ ఇతరత్ర క్రీడలు కూడా ఢిల్లీ నగరంలో నిర్వహించుకోలేనటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి కార్బన్ ఉద్గాదకాలు కానీ అదేవిధంగా ఆక్సిజన్ సంబంధించినటువంటి లెస్ ఆక్సిజన్ ఉండడంతో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి పర్యావరణ హితం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజున బీఆర్ఎస్ సర్కారు కూడా హరితారం లాంటి గొప్ప ప్రోగ్రామ్ను శ్రీకారం చుట్టిల్లు. అదేవిధంగా హైదరాబాద్ అనేటువంటిది విశ్వనగరాల సరసన ఉంచాలా దీన్ని అని చెప్పేసి ఈరోజు సుమారు విశ్వనగరాలైనటువంటి 25 నగరాల సరసన ఈరోజు హైదరాబాద్ను ఉంచేటువంటి ఒక సదుద్దేశంతో పర్యావరణ హితం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఈ ఫార్ములా రేస్ అనేటువంటి దాన్ని శ్రీకారం చుట్టినటువంటి సర్కార్ బీఆర్ఎస్ సర్కార్. దీని ద్వారా నష్టం ఏం జరిగిందండి? దీంట్లో పిఎంఎల్ఏ యాక్ట్ ద్వారా పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఈరోజు హెచ్ఎండిఏ అనేటువంటిది కేవలం ఒక నోడల్ ఏజెన్సీగా మాత్రమే వ్యవహారం చేసింది. అంతర్జాతీయ పరిధిలో ఈ యొక్క దేశ ప్రతిష్ట ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఈ ఫార్ములా రేస్ అనేటువంటి ఎక్కడ కూడా జరగనప్పుడు ఈ తెలంగాణ అనేటువంటిది ఒక బ్రాండ్ అంబాసిడర్గా బ్రాండ్ ఇమేజ్ ఇచ్చే విధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరం కాబట్టి అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇక్కడ నివాసం ఉంటుంటారు కాబట్టి నివాసానికి యోగ్యంగా ఉన్నటువంటి ఒక సిటీ కాబట్టి సుమారు 150 దేశాలు ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిండ్రు. 35,000 మంది సంబంధించినటువంటి వీక్షకులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క ఈ ఫార్ములా సంబంధించినటువంటి రేసులను వీక్షించిండ్రు. దాంతోపాటు 700 కోట్ల రూపాయల ఆదాయం అనేటువంటిది హైదరాబాద్ నగరం అనేటువంటిది హోటల్ సెక్టార్లా కావచ్చు, టూరిజం సెక్టార్లా కావచ్చు, అకామిడేషన్ సెక్టార్లా కావచ్చు, పర్యావరణం సంబంధించినటువంటి సెక్టార్ అన్ని సెక్టార్లో కూడా ఆదాయాన్ని గడించిందని చెప్పేసి నిల్సన్ లాంటి జాతీయ సంస్థలు ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఈరోజు
కానీ ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ గారు ఎవరైతే ఇప్పుడు పల్నాటి వెంకటరెడ్డి గారు చెప్తున్నప్పటికీ ఇది కేవలం తన తన సొంత డబ్బు కాదు కదా, ఆ సొంత డబ్బును వినియోగించుకున్నట్టు అతను పంపించారు అని ఒక అభియోగం ఉన్నది. దీని మీద మనకి ప్రపోజల్ వచ్చినప్పటికీ ఆ టైంకి ఒక స్పాన్సర్స్ అనేటువంటి వాళ్ళు ఆ షార్ట్ టైంలో దొరకనటువంటి పరిస్థితి. ఇక్కడ ఈవీ రంగాన్ని ప్రోత్సహించాలి, ఇక్కడ పర్యావరణ హితం కోసము ఏదైతే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వెహికల్స్ ప్రోత్సహించాలి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా 100 కిలోమీటర్ల పై చీలుకు వేగంతో ప్రయాణించగలవు, ఈ కంఫర్ట్ ఆఫ్ జోన్లో ఇవి ఉంటాయని చెప్పేసి ఆ వాటి వెహికల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ ప్రజానీకానికి తెలవాలి, ఈ దేశ ప్రజానీకానికి తెలవాలని చెప్పేసి అప్పుడున్నటువంటి టైం స్పామ్ ప్రకారం ఒక విచక్షణాధికారాలతో మున్సిపల్ శాఖ మాతులుగా ఉండేసి నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండిఎన్ పెట్టి ఇచ్చేసి ఇక్కడ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదే, ఏ ప్రైవేట్ కంపెనీలకు పోలేదే. ఇది మనీ లాండరింగ్ ఎక్కడ జరుగుతుందండి? హవాలా సంబంధించినటువంటి మనీని ఇలా విమానాలలో రైళ్లలోనో లేకుంటే వేరే ఒక మార్గంలో తరలించినప్పుడు ఇది మనీ లాండరింగ్ పోవాలి. ఇది ఇంకో అత్యుత్సాహం చెప్తా, ఈరోజు బీజేపీ సర్కార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉందో ఇది దానకిషోర్ గారు కంప్లైంట్ ఇచ్చిండో లేదో, నిన్న కేసు నమోదైందో లేదో, ఈరోజు దానిపైన కొంత అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో కూడా చర్చ పెట్టండి, ఇది ప్రజలకు వాస్తవాలు తేలవాలని చెప్పేసి కేటీఆర్ గారు ఒకరికి వాదిస్తూ నాకు అవకాశం ఏంటని చెప్పేసి ఒకరికి వాదిస్తుంటే కూడా ఈరోజు ఏదైతే ఏసీబీకి ఈడీ లెటర్ రాసి దానకిషోర్ గారు ఇచ్చినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసేసి ఈడీకి పంపించాలని చెప్పేసి ఈడీ ఇప్పుడు వెంటనే లెటర్ రాసిల్లు. అంత అత్యుత్సాహం ఏముంది? దీంట్లో వాస్తవాలు తెలుసుకోవాలి కదా. ముందుగా దీంట్లో జరగాల్సినటువంటి కేసుల ప్రక్రియ కాదు, ఇది ముమ్మాటికి రాజకీయ పరమైనటువంటి ఏదైతే కుట్రలో కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, 6 గ్యారెంటీల పైన ప్రశ్నిస్తున్నారు, 6 గ్యారెంటీల పైన ప్రశ్నిస్తున్నారు, ప్రజా సంక్షేమం కోసం ప్రశ్నిస్తున్నారు, ఏదైతే ఆదానితో నీకున్నటువంటి చీకటి ఒప్పందాలు ఏంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు, అనేక రకాలైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలపైన, రైతులపైన, గురుకులాలపైన, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిమయమైనటువంటి పాలన పైన, ఏదైతే కూల్చివేతలకు గురి చేస్తున్నారు పేద మధ్యతరగతి కుటుంబాలను, హైడ్రా పైన, ఈ త్రిపుల్ ఆర్ పైన, లగచర్ల పైన ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇలా ఈ ప్రశ్నించే గొంతును ఒక 3 నెలల లోపల నెట్టాలి. ఈ రోజు ఫార్ములా రేస్ అనేటువంటి కేసు కేవలం మామూలుగా ఒక భూతత్వంలో చూపెట్టే ప్రక్రియ జరుగుతుంది. దీని ద్వారా లగచర్ల కేసు తీసుకొని వస్తారు, నెక్స్ట్ తీసుకొచ్చేసి ఫోన్ ట్యాపింగ్ కేసుని తీసుకొచ్చేసి కేటీఆర్ గారిని ఒక 3 నెలలు సుదీర్ఘంగా జైలుకు పంపించగలిగితే ఇక్కడ నా ఆటలు సాగుతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు బీజేపీతోని కుమ్మక్కైపోయి ఈ యొక్క రాజకీయ క్రీడకు తెరలేపిల్లని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తాను. రైట్, ఇదే విషయంపై రాజకీయ విశ్లేషకులుగా అయినటువంటి కోటేశ్వరరావు గారు మనతో ఉంటున్నారు. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్కు నాయకులైనటువంటి శ్రీకాంత్ గౌడ్ గారు చెప్పినట్టుగా, పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నాయకులైనటువంటి చెప్పినట్టుగా మీరు ఎలా విశ్లేషిస్తారు? దీన్ని ఎలా చూస్తారండి మీరు? ఈ ఫార్ములా రేస్ అనేటువంటిది, ఈ ఫార్ములా రేస్ కానివ్వండి లేదా కార్ రేస్ కానివ్వండి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం చేశాము అనేటువంటిది ఒక అభూత కల్పన. చేసిన దాన్ని సమర్థించుకోవడానికి చెప్పేటువంటి ఆధారం. ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి జనానికి తెలియజెప్పడానికి లేదా ఆసక్తి కలిగించడానికి లేదా తయారీదారులను ఆకర్షించడానికి అని చెప్పేసి చెప్తున్నాను. ఆల్రెడీ భారతదేశంలో ఉన్నటువంటి ఆటోమొబైల్ సెంటర్స్లో హైదరాబాద్ లేదు. హైదరాబాద్ అనేటువంటిది ఐటీ సెంటర్ అంతే తప్ప ఇక్కడెక్కడ ఆటోమొబైల్ ఒక పెద్ద ఇండస్ట్రీ కూడా లేదు. అందువల్ల దానికోసం చేశాము అనేటువంటిది చేసిన దాన్ని సమర్థించుకోవడానికి చెప్పేటువంటి సాగు తప్ప మరొకటి కాదనేది నాకు లేదు. కాకపోయినా మేము చేశాము అంటే చేయడానికి ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని నిబంధనల్ని రూల్స్ని పాటించాలి. ఆ రూల్స్ని పాటించకుండా చేశారనే కదా ఇప్పుడు వ్యవహారం. అందువలన జరిగినటువంటి తీరాన్ని చూసినప్పుడు ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ రావడం, హడావుడిగా దానికోసం చేసేయడం, మౌఖికంగా తానే ఆదేశించానని ఆయన కేటీఆర్ చెప్పడం, ఇవన్నీ అంత త్వరగా చేయాల్సినటువంటి అవసరం ఏమిటనేటువంటి ఒకటి. ఇంకోటి బ్రాండ్ ఇమేజ్ అని చెప్తున్నారు. ఆ రేస్ పక్కనే జరిగినటువంటి హుస్సేన్ సాగర్ దగ్గర ఎవడైనా ఒక్క నిమిషం నిలబడగలడా? ఎంత కంపు కొడుతుంది ఆ బ్రాండ్ ఇమేజ్. ఏమవుతుంది? విదేశాల నుంచి వచ్చినోడు కానీ ఇంకోడు కానీ దాన్ని శుద్ధి చేయడానికి 10 సంవత్సరాల పాటు ఏం చేశారు అనేటువంటి ప్రశ్న. అందరూ సెక్రటేరియట్ అందరూ అక్కడే ఉంటారు, రోజు మంత్రులు వస్తారు, అందరూ వస్తారు. హుస్సేన్ సాగర్ని శుద్ధి చేయలేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎట్లా పెంచుతారంటే వీళ్ళు. అందుకని చేసిన దాన్ని సమర్థించుకోవడానికి చెప్పేటువంటి ఒక సాగు తప్ప మరొకటి కాదు. అయితే దీనిలో మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనేటువంటిది అది దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశమే. జరిగిందా లేదా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి దర్యాప్తులో అది తేలుతుంది. రెండోది
ఎస్ మీరు కేసులు పెట్టుకోండి, నాకేం లేదు, నేను వెళ్ళి ట్రిమ్గా తయారు చేస్తాను అని చెప్పినటువంటి కేటీఆర్ నా మీద పెట్టినటువంటి కేసుని క్వాష్ చేయమని చెప్పేసి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. అంటే ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది కూడా జనం చూస్తారు కదా. ఎందుకు ఆ విధంగా ముందు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? నేను జైలుకి వెళ్తాను, సిద్ధంగా ఉన్నాను, ట్రిమ్గా తయారు చేస్తానని చెప్పిన పెద్ద మనిషి కేసును ఎదుర్కోకుండా మరి క్వాష్ చేయమని హైకోర్టుకి ఎందుకు వెళ్ళినట్టు? ఇవన్నీ కూడా వెళ్ళడానికి రైట్ ఉంది ఆయనకి, లేదని నేను అన్ను. కానీ ముందు మాట్లాడేది ఏమిటి, మన ఆచరణలో చేసేది ఏమిటి అనేటువంటి ఒకటి. ఈ విషయంపై శ్రీకాంత్ గౌడ్ గారు మీరు చెప్పండి. శ్రీకాంత్ గౌడ్ గారు, ఇప్పుడు మనం కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా హైదరాబాద్కు సంబంధించిన హుస్సేన్ సాగర్ ఒక మురికి పొంపగా అంత కంపుగా ఉన్న సమయంలోనే అక్కడ పెట్టడం ద్వారా హుస్సేన్ సాగర్లో ఏమని పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది. ఇంకోటి అంటే కార్పొరేట్ సంస్థలు మనకు అంత అవసరమా? ఎందుకంటే మరి ప్రస్తుతానికైతే ఈ విషయం మనకు అంత అవసరమా అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఈ దేశాన్ని మొత్తం ఈ దేశం సంబంధించిన ప్రజాస్వామ్యాన్ని నడిపించేదంతా కూడా కార్పొరేట్ శక్తి. ఈరోజు బీజేపీ ఈ యొక్క దేశంలో అధికారంలో ఉన్నది, కామన్ మ్యాన్ బ్రతుకుతాడు అని చెప్పేసి అనుకున్నారు, కానీ ఈరోజు కార్పొరేట్ బ్రతుకుతున్నది. ఇలా విదేశాల్లో ఉండబడేటువంటి నల్లధనాన్ని కూడా తీసుకొస్తామని చెప్పేసి ప్రగల్భాలకు పలికిలు కదా. ఈరోజు నేను కోటేశ్వరరావు గారిని ఈ వేదిక ద్వారా నేను అడగదలుచుకున్నా. హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి దాన్ని ఏదైతే శుద్ధి ఉన్నదో ఇది సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ జరగాల్సింది అటువంటి అవసరం ఉన్నది, దాన్ని మేము ఖచ్చితంగా అగ్రి అవుతాం. ఈరోజు ఈ రాష్ట్రము ప్రతిష్టను పెంచే విధంగా ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులు, అంటే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించినటువంటి ప్రాజెక్టులను కూడా నిర్మాణం చేసినటువంటి ఘనత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ముఖ్యంగా నేనేమంటాను, కార్పొరేట్ని ఎందుకు ఆహ్వానించొద్దు? కార్పొరేట్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యవస్థను ఏదైతే మొత్తం ప్రైవేట్ పరం చేసుకున్నప్పుడు మనం ఆహ్వానిస్తున్నాము, దేశ రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తే మనం ఆహ్వానిస్తాము, ఎల్ఐసీలను ప్రైవేట్ పరం చేస్తే మనం ఆహ్వానిస్తున్నాము, మరి ఇన్నింటినీ ఆహ్వానం చేస్తున్నాము. ఆదాని లాంటి వ్యక్తులను ఏదైతే ఆర్థిక నేరగాలను కూడా ప్రోత్సహిస్తున్నాము. ఎఫ్సిఐ పరిధిలో కూడా ఈరోజు అంతర్జాతీయ పరంగా అమెరికా లాంటి దేశాలు కూడా తనపైన కేసులు పెట్టినాయి కదా, ఈ యొక్క ఆర్థిక నేరగాడని చెప్పేసి. ఏదైతే సోలార్ సంబంధించినటువంటి దాంట్లో అవినీతి జరిగింది, ఏదైతే ఇన్వెస్టర్లను బురుడి కొట్టించిండు ఇతను ఆదాని అని చెప్పేసి అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యం నోరు నొత్తి మొత్తుకుంటుంటే ఈ దేశ ప్రధాని ఏం చేస్తున్నాడు, ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు ఏం చేస్తున్నది? కోడిగుడ్డి మీద ఈగలు పెట్టి పీకెట్టని ప్రయత్నం. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాని పైన అక్కడ ఒకరోజు రాహుల్ గాంధీ రెడ్ బుక్ పట్టుకొని పాదయాత్రలు చేస్తుంటాడు. ఆదాని ఆర్థిక నేరగాడని చెప్పేసి పార్లమెంట్లోకి టీషర్ట్లు వేసుకొని తన నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ జరుగుతున్నట్టు అసెంబ్లీ సమక్షంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య గొంతులు ఎవరైతే ఉన్నారో సేమ్ నీకు ఇక్కడ ఎట్లాంటి ఒప్పందాలు ఉన్నాయి, ఎట్లాంటి చీకటి ఒప్పందాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆదాని నువ్వు బాయ్ అని చెప్పేసి ఎవరైతే ప్రశ్నించడానికి పోయిల్లో వాళ్ళను కనీసం శాసనసభకు శాసన మండలికి పోకుండా ఈరోజు మార్షల్స్తో నెట్టివేసి తెలంగాణ భవన్కు తరలించారు. నేనేమడుగుతున్నా ఇక్కడ అంటే మీ యొక్క చీకటి ఒప్పందాలు ఏంటిది? దావోస్లో జరిగినటువంటి 1,200 కోట్ల రూపాయల 12,000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి ఒప్పందం ఏంది? ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ పైన 100 కోట్ల రూపాయల విరాళం ఆ ఆదానితోనే తీసుకున్నావు కదా. ఆ ఆదాని దగ్గర నుంచి ఆర్థిక నేరగాడని తెలిసిన తర్వాత ఒక రోజుని ఆదినాయకుడు ప్రశ్నిస్తుంటే నువ్వు ఆ 100 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భం ప్రశ్నిస్తున్నా. ఇలా ఒక ముఖ్యమంత్రిగా 100 కోట్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంగా మళ్ళీ ఈ 100 కోట్లు నేను వెనక్కి ఇచ్చేస్తున్నా. ఈ విషయంపై కోటేశ్వరరావు గారు ఏదో ఫింగర్ రేస్ చేశారు, అతను మీ సమాధానం ఇవ్వడానికి ఏదో మాట్లాడి హుస్సేన్ సాగర్ అనేటువంటిది ఖచ్చితంగా శుద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో సంక్షోభం అనేటువంటి వచ్చింది. కరోనా సమయంలో కూడా 3 సంవత్సరాల సంక్షోభం వచ్చినప్పటికి కూడా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి ఈ రాష్ట్రంలో రైతును రాజును చేసే విధంగా స్వపరిపాలన అందించి సుభిక్షంగా తీసుకుపోయినటువంటి వ్యక్తి ఇలా కేసీఆర్ గారు. అట్లాంటి ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు మూడు సంవత్సరాలు వెనక్కిపోయే విధంగా మన ఆర్థిక లోటు అనేటువంటిది జరిగినప్పటికి కూడా ప్రజలకు ధైర్యం ఇస్తూ ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కదా. ఇవన్నీ కూడా గుర్తించాలి కదా విశ్లేషకులుగా. రైట్. ఇప్పుడు మన శ్రీకాంత్ గౌడ్ గారు ఒక్క విషయం ఏంటంటే దాంట్లో హుస్సేన్ సాగర్ కు ఆనుకొనే ఉన్న మరి అక్కడ మనకు సంబంధించింది సెక్రటరేట్ కూడా అక్కడనే ఉంది కదా. ఇవి కనపడవండి, ఇవి కనపడవు. సెక్రటరేట్ అదే విషయంపై మనం ఇప్పుడు కోటేశ్వరరావు గారితో ఒక సూటి ప్రశ్న సెక్రటరేట్ అక్కడ ఉంటుంది. తెలంగాణకు తలమానికమైనటువంటి అమర్నాథ్ జ్యోతి అనేటువంటిది అక్కడ ఉంటుంది. తెలంగాణకు తలమానికమై ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల అభివృద్ధి ద్వారా ఈ రాష్ట్రాల అభివృద్ధి ఈ దేశాభివృద్ధి ఉంటుందని చెప్పేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 120 అడుగుల విగ్రహం అక్కడ ఉంటుంది. ఇవి కలికితురాయి తెలంగాణకు ఇవి కనపడింట్లేవా? కేవలం హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి మురికిని చూస్తున్నామే, కానీ కలికితురాయి లాగా తెలంగాణకు ఉండబడేటువంటి ఈ యొక్క మ్యాన్ మేడ్ కన్స్ట్రక్షన్స్ ని ఎందుకు చూస్తలేరు? ఇలా వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పేసి సెక్రటరీకి సంబంధించినటువంటి గేట్లు మార్చుకుంటున్నావు. ఇది ఎవరి సొమ్ము? ఇది కేసీఆర్ ఆనవాళ్ళు కాదా? ఇవి కనిపించేటువంటి కేసీఆర్ ఆనవాళ్ళు కాదా? ఇంకొక ప్రశ్న కోటేశ్వరరావు గారు, నేను ఈ సందర్భంగా చెప్తున్నా.
ఈ ఫార్ములా రేస్ అనేటువంటిది కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాదు, గతంలో కూడా తమిళనాడులో కూడా ఏదైతే స్ట్రీట్ నైట్ అని చెప్పేసి పేరు పైన కూడా ఈ యొక్క రేసులు జరిగినాయి. ఈ స్ట్రీట్ నైట్ 4 పైన ఈ యొక్క రేసులు జరిగినప్పుడు అప్పుడున్నటువంటి తమిళనాడు గవర్నమెంట్ 30 కోట్ల రూపాయలు కేటాయించేళ్ళు. ఇది కూడా ఇదే పద్ధతిలో జరిగినాయి. అక్కడ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కానీ, అక్కడ రాష్ట్ర మంత్రివర్గం సంబంధించిన అప్రూవల్స్ కానీ ఏం జరగాలి. అదేవిధంగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఏదైతే నోయిడా ఉందో, నోయిడా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి నోయిడాలో కూడా సుమారు 80 కోట్ల రూపాయల నిధులను ఇదైతే మెట్రో జీపీ సంబంధించినటువంటి రేస్ పైన ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వం. మరి ఇవన్నీ ఎక్కడ కనిపిస్తలేవా? ఓకే, ఇదే విషయంపై ఒకసారి మనం కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళాక మనం ఒకసారి పల్నాటి వెంకటరెడ్డి గారి దగ్గర ఇప్పుడే కోటేశ్వరరావు గారు ఏదైతే చెప్పారో ఆ కోటేశ్వరరావుకి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ఈ విషయంపై? హుసేన్ సాగర్ అనేది ఇది ఒక ఈ రేస్ మాత్రం కొన్ని రోజుల పాటు, అది 2 రోజులు 4 రోజులు, కాకపోతే ఎప్పటికీ తాత్కాలికంగా అక్కడనే కాకుండా ఇది పర్మనెంట్గా ఉన్న స్ట్రక్చర్స్ కాదు హుసేన్ సాగర్కి ఆనుకొనే ఉన్నాయి కదా, దీని విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు నేను ఏమన్నదంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది ఒక ఫార్ములా రేస్ తోనే రాదు. మూసీని శుద్ధి చేయడం ద్వారా వస్తుంది, మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా వస్తుంది, హుస్సేన్ సాగర్ ద్వారా వస్తుంది. వాటి మీద లేనటువంటి శ్రద్ధ ఫార్ములా రేస్ మీద ఎందుకు పెట్టారు అనేటువంటిది ఒకటి. రెండోది, 10 సంవత్సరాల పాటు హుస్సేన్ సాగర్ ని శుద్ధి చేయనటువంటి వాళ్ళు బంగారు తెలంగాణ చేస్తామంటే జనం ఎట్లా నమ్మాలి, ఎందుకు నమ్మాలి అనేటువంటి ప్రశ్న. మన శ్రీకాంత్ గౌడ్ గారు ఈ ఫార్ములా రేసు మినహా మిగిలినటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నారు. మిగిలినటువంటి విషయాల్లో అదానీ విషయం లేదా అంబానీ విషయం ఇంకోటి ఇప్పుడు చర్చకు సంబంధించి ఎవరైనా ఇప్పుడు తమిళనాడులో రూల్స్ పాటించలేదు, లేకపోతే నోయిడాలో రూల్స్ పాటించలేదు అని చెప్తున్నారు. అంటే మీరు రూల్స్ పాటించకపోవడాన్ని మీరు సమర్థిస్తున్నారా అనేది నా ప్రశ్న. ఆ రూల్స్ పాటించకపోవడానికి తమిళనాడులో చేసిన తప్పే, లేకపోతే నోయిడాలో చేసిన తప్పే, హైదరాబాద్ ఏంటంటే ఒక అధికారిగా మినిస్టర్ గా ఉన్న సమయంలో సబ్జెక్ట్ అప్రూవల్ అని అతను అప్రూవ్ చేశారొచ్చు, దాని తర్వాత మళ్ళీ ఒకసారి అతను దాన్ని రెటిఫికేషన్ చేసుకొస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఉండి అసమర్థంగా వ్యవహరిస్తున్నది. ఈ రాష్ట్ర ఆదాయానికి ఆ యొక్క ఫార్ములా రేసును మీరు రద్దు చేయడం ద్వారా ఈ రాష్ట్ర ఆదాయాన్ని కూడా మీరు కుంటుపరిచే విధంగా చేసిల్లు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తారు. రైట్, ఇప్పుడు పల్నాటి వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన శ్రీకాంత్ రావు చెప్పారో అలాగే కోటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో మీరు ఎలా విశ్లేషిస్తారండి? దీనికి సంబంధించిన మీ వివరణ ఏంటండి? ఎప్పుడైనా కూడా ఏ దేశంలో జరిగినా కూడా కార్ రేసింగ్ అనేది హైదరాబాద్ అంటే సిటీ సెంటర్లో పెట్టరు, ఎక్కడ కూడా సిటీ సెంటర్లో పెట్టరు. మీరు ఏ దేశంకి వెళ్ళినా కూడా, మీరు దుబాయ్లో చూడండి, లేకపోతే బహ్రెయిన్లో చూడండి, లేకపోతే సౌదీ అరేబియాలో చూడండి, ఏ దేశంలో అయినా కూడా కార్ రేసింగ్ అనేది సెంటర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద సిటీలో పెట్టరు. బయట సిటీ అవతల ఒక ట్రాక్ క్రియేట్ చేసుకొని ఒక ట్రాక్ బిల్డ్ చేసి అక్కడ స్టార్ట్ చేస్తారు. మరి ఎందుకు, ఏ ఉద్దేశంతో పెట్టారు, దేనికోసం పెట్టారో నాకు తెలియదు. కానీ 4 సంవత్సరాలు 160 కోట్లతోటి ఒక స్పాన్సర్ని మరి అక్కడ పట్టుకొని ఆ స్పాన్సర్ తోటి 160 కోట్లు ఖర్చు పెట్టిపించి తద్వారా 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. 700 కోట్ల రూపాయల ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చిర్రు, ఎక్కడ ఖర్చు పెట్టిర్రు, ఇదంతా కూడా క్లారిటీ లేదు. ఊరికనే తూతు మంత్రంగా ప్రెస్ మీట్లు చెప్పగానే సరిపోదు. దానికి కూడా విధి విధానాలు ఉంటాయి. ప్రతి ఒక్క దానికి పైసా పోతే పైసా రావడం, పైసా పోవటం, ప్రతి ఒక్కటి కూడా విధి విధానాలు ఉంటాయి. నేను ఏమంటున్నంటే ఇవన్నీ చెప్పకుండా బీజేపీ చేసింది, బీజేపీ హయాంలో ఇంకొక అక్కడ న్యూయార్క్లో చేశారు, తమిళనాడులో చేశారు, వాళ్ళు విధి విధానాలు పాటించారు. మీరు పాటించారు అడుగుతున్నాం. మీరు పాటించకపోతే కేసులు ఎదుర్కోవాలి. మరి క్వాష్ పిటిషన్ ఎందుకు వేసారు హైకోర్టులో? దేనికోసం వేసారు? మెట్రో జీపీ రేస్ ఏదైతే నోయిడాలో జరిగిందో అది మీ హయాంలోనే జరిగింది. మెట్రో జీపీ సంబంధించిన రేస్, దానికి సమాధానం చెప్పండి. మెట్రో జీపీ సంబంధించిన రేస్ విషయంలో ఎట్లాంటి ఆర్థిక ప్రయోజనాలు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, మీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎట్లాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి? ఎట్లాంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు మెట్రో జీపీ సంబంధించినటువంటి రేస్ నోయిడా కేంద్రంగా పెట్టిల్లని చెప్పి అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. చూపించాలి. ఇదే విధంగా ORR ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఇష్టం వచ్చినట్టుగా టెండర్లు వేసి తూతు మంత్రంగా టెండర్ బిగినింగ్ నుంచి ఫైనలైజేషన్ దాకా దగ్గర 7,469 కోట్లు ఉత్పన్నంగా కట్టేశారు. 30 సంవత్సరాలు లీజ్ ఇచ్చారు. దాని మీద 1,00,000 కోట్ల మరి ఆదాయం వచ్చేది 7,000 చిల్లర కోట్లకి ఇచ్చారంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు మన డబ్బు ఏ విధంగా ఎవరికి ఇస్తుందో, ఎక్కడ దూరుతుందో ఎంత కూడా బయటకు రావాలి. సిట్ వేసారు.
ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ సీరియస్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ కూడా ఇంకోసారి జరగకుండా కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? ఇదేనా మీరు చేసేది బీఆర్ఎస్ పార్టీ? ఈ సందర్భాన్ని ఒకటి అడుగుతున్నా, కొండందో వెలకను పట్టినట్టుగా కోడిగుడ్లపై ఈకలు బిగినట్టుగా ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే ఈ దేశంలో లిక్కర్ కేసు ఏదైతే జరిగిందో, లిక్కర్ కేసు అనేటువంటిది సుమారు 22 నెలల సుదీర్ఘ విచారణ చేపట్టింది కదా. 22 నెలల సుదీర్ఘ విచారణలో బీజేపీ ప్రభుత్వము ఈడీ డాగ్స్ ను సిబిఐని వాడి మీరు చేసినటువంటి విశ్లేషణ ఏంటిది? ఆ దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా 50,000 పేజీల సంబంధించిన రిపోర్ట్ ఇచ్చిళ్ళు, 50,000 పేజీల రిపోర్ట్ ఇచ్చేసిళ్ళు. ఆ రిపోర్ట్ లో ఏం లేదు. 22 నెలల సుదీర్ఘ విచారణ చేసిళ్ళు. ఈ విచారణ కూడా ఏం లేదు. 5.5 నెలలుగా ఒక ఆడబిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టిల్లు కదా, రాజకీయంగా ఎదుర్కోలేక. అదే స్థాయిలో ఇవాళ ఈ యొక్క కుట్రలు అనేటువంటి జరుగుతున్నాయి కాదా? ఈరోజు మరి 5.5 నెలలు ఒక ఆడబిడ్డను జైల్లో పెట్టిన తర్వాత ఈడీ సంబంధించి ఎట్లాంటి మెటీరియల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిళ్ళు? 22 నెలల సుదీర్ఘ విచారణలో 50,000 పేజీల డాక్యుమెంట్లు ఏం చెప్పిళ్ళు? ఇలా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పింది? ఈ కేంద్ర ప్రభుత్వానికి ముట్టకాయలేసింది నిజం కదా? ఈడీ కేసులు మీరు వాడుతున్నారు. ఈ దేశంలో ఒకటే గుర్తుపెట్టుకోండి వెంకటరెడ్డి అన్న, ఈ దేశంలో ఈడీ కేసులు ఏవైతున్నాయో వాటి సక్సెస్ రేషియో కేవలం 2% మాత్రమే. 2% మాత్రమే. ఇవాళ కనుక అదే ఈడీ కేసులు కనుక నిరూపితమైతే ఈ దేశంలో ఉండేటువంటి బడా కాంగ్రెస్ నాయకులు, ఈ దేశంలో ఉండేటువంటి జాతీయ బీజేపీ నాయకులందరూ కూడా జైలను కూర్చోవాలి. అదే తిహార్ జైల్లో ఉజలు లెక్కబట్టాలి నిరూపితమైతే. 98% సక్సెస్ రేషియో మాత్రమే, 2% సక్సెస్ రేషియో మాత్రమే ఉన్నది. 98% అన్ని కేసులు కూడా ఫెయిల్యూర్ కేసులు. దయచేసి వినండి అన్న. ఎవరో ఒకరు మాట్లాడండి. ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ గారు సమాధానం ఇస్తున్నారు కదా. వెంకటరెడ్డి గారు శ్రీకాంత్ గౌడ్ గారు చెప్పిన తర్వాత మీరు దానికి సమాధానం ఇవ్వండి. నేను ఒకటి నా ప్రశ్న ఒకటే అన్న, నిజంగానే మీ ఈడీకి చిత్త చూస్తుంది, మీ కేంద్ర ప్రభుత్వానికి చిత్త చూస్తుంది. నిజంగా మీరు అధికారాన్ని దుర్వినియోగం అనేటువంటి చేయరు. ఈ దేశంలో సక్రమంగా దేశభక్తులు అంటేనే ఈ రోజు బీజేపీ నాయకులు అని చెప్పేసి మీరు ఏదైతే జబర్దస్తుకుంటున్నారో, లిక్కర్ కేసులో మీరు ఏం కొండందో వీళ్ళకని పట్టిల్లు. ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఏం చెప్పింది ఒకసారి చూడండి. 22 నెలల సుదీర్ఘ విచారణలో ఒక మెటీరియల్ ఎవిడెన్స్ ఏమైనా దొరకబట్టిల్లా? పోనీ 50,000 పేజీల చార్జ్ షీట్ వేసిల్లు కదా, దాంట్లో ఏమైనా చెప్పగలిగిల్లా? ఇలా సిబిఐకి, ఈడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం వేసినటువంటి ముట్టకాయలు ఏంటిది? మరి ఏం చేసిల్లు? 5.5 నెలలు ఒక ఆడబిడ్డ తీసుకుపోయి కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఆడబిడ్డను తిహార్ జైల్లో పెట్టేసి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజు పొంగులేటితో చీకటి ఒప్పందాలు ఉంటాయి, మీకు ఆదానితో చీకటి ఒప్పందాలు ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే మనకు సరైన మన ప్రేక్షకులకు సరైన మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. పొంగులేటితోని చీకటి ఒప్పందాల్లో భాగంగా పొంగులేటి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో తన పైన కూడా విదేశీ సంబంధించినటువంటి వాచీలు, వాణిజ్య పన్నులు అనేటువంటి కట్టకుండా తీసుకొచ్చిండు అని చెప్పేసి 2 క్యాష్ మిషన్లు పట్టుకపోయి తన పైన ఈడీ రైడ్లు జరిగిల్లు. ఎందుకు కేసు బయటికి రాలే? బీజేపీ ఈలో చీకటి ఒప్పందంలో భాగమా? ఈ రోజు కేజ్రీవాల్ రిలీజ్ అయితే హర్షం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మనీష్ సిసోడియా బయటకు వస్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేస్తారు. కానీ కవిత గారు రిలీజ్ అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి గుడ్డగాల్చి మీదేస్తారు. ఇలా బీజేపీ బీఆర్ఎస్ కాదు ఒకటి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నాడో చంద్రబాబు నాయుడు అతని యొక్క శిష్యుడు కాబట్టి, మీ మద్దతులో ఉన్నాడు కాబట్టి మీ యొక్క చీకటి ఒప్పందాలు ఈయాటికి రేవంత్ రెడ్డితో కొనసాగుతున్నాయి. అదే విషయంపై ఇప్పుడు మరొకసారి మనం సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు ఇది ఏదైతే కార్ రేసింగ్కు సంబంధించి తెచ్చిందో ఇది ఒక కీర్తి తెచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ దీంట్లో ముడుపులు చెల్లాయి అంటే అనవసరంగా అక్కడ ఒక వాళ్ళకి ఎవరైతే ఆఫీసర్స్కు తెలపకుండానే ఒక 55 కోట్ల రూపాయలు పెట్టారని చెప్తున్నారు. ఈ కేసు యాజ్ ఏ లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నారు మీరు. అయితే ఈ లీగల్ ఎంతవరకు కేసు నిలబడుతుందండి ఇది? ఇప్పుడు మన శ్రీకాంత్ గౌడ్ చెప్పినట్టుగా అక్కడ నెలల తరబడి, సంవత్సరాల తరబడి అక్కడ కవిత గారిని లోపడేసినా కూడా ఆమె మళ్ళీ బెయిల్ మీద వచ్చేసింది. కానీ ఇప్పుడు ఏదైతే కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఏదైతే ఉన్నది, ఈ సెక్షన్స్ ఎంతవరకు నిలబడతాయని మీరు అనుకుంటున్నారు? థ్యాంక్ యూ జమీల్ జీ. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ప్రస్తుతం మనం కవిత గారి కేసు అయితే ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇంకోటి ఆమె ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు కాబట్టి మనం దానిపై వ్యాఖ్యానం చేయలేము. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేసు కనుక వస్తే నిజంగా చెప్పాలి అంటే ఈ రేసింగ్ అనేది ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ ఏ నావల్ కాన్సెప్ట్. నిజంగా ఒక మెట్రో సిటీకి యొక్క ఇమేజ్ను పెంచుతుంది అనడంలో మాత్రం ఏ సందేహం లేదు.
బ్రాండ్ ఇమేజ్ను బూస్టప్ చేస్తుంది అనడంలో కూడా సందేహం లేదు. కానీ ఆ పర్టికులర్ కాన్సెప్ట్ను మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఎలా దాన్ని యాక్చువల్గా ఒక దీంట్లోకి ప్రాక్టికలైజ్ చేస్తున్నాం అనే విషయంలో నిజంగానే కొన్ని రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి. వీటిని సందేహాలుగా మాత్రమే మనం చెప్పగలం. ఎందుకంటే నిజంగా ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఎ మినిస్టర్ ఫర్ దట్ ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్ అండ్ బీయింగ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పర్టికులర్ కార్పొరేట్ ఎంటిటీ అక్కడ హెచ్ఎండిఏ, ఆయన క్లెయిమ్ చేసేది ఏంటంటే ఐ హ్యావ్ ది సఫిషియంట్ కెపాసిటీ టు డిశ్చార్జ్ సచ్ కైండ్ ఆఫ్ అప్రూవల్స్ వితౌట్ బీయింగ్ ఫార్మలీ గెటింగ్ అప్రూవల్ ఫ్రమ్ ది కన్సర్న్డ్ క్యాబినెట్ అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. ఇది ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఎప్పుడైతే ఉన్నాయో జనరల్గా అక్రాస్ ది బార్డర్స్ ఎప్పుడైతే మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తామో లీగల్గా మనము ఆర్బీఐ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా మనం ఫాలో చేయాలి. దట్స్ ఏ మ్యాండేటరీ కన్స్ట్రెయింట్. మనం ఇక్కడ బీజేపీ అనో కాంగ్రెస్ అనో లేక ఇంకో బీఆర్ఎస్ అనో కాదు, మనం ఇక్కడ ఫోర్ సైడ్స్ టీవీ యొక్క పద్ధతి ఏమిటి అంటే వీఆర్ అన్బయాస్డ్, అన్కలర్డ్, వీ డోంట్ టేక్ సైడ్ విత్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్. కాబట్టి ఇక్కడ ఒక లీగల్గా మనం చూసినట్టయితే ఆర్బీఐ అప్రూవల్ తీసుకోకపోవడం అనేది కొంతవరకు మాత్రం ఈ కేసును డ్యామేజ్ చేస్తోంది. అది మాత్రం క్వశ్చనబులే. అయితే అక్కడ స్పాన్సరర్స్ లేనప్పుడు హీ హ్యాస్ మేడ్ దట్ పర్టికులర్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ అనడం కూడా అది కూడా వాస్తవమే. ఎందుకంటే ఒక పెద్ద ఈవెంట్ వస్తోంది, మిడిల్లో వాళ్ళు అనుకున్నటువంటి ముగ్గురులో ఒక పార్ట్నర్ వెళ్ళిపోయినప్పుడు మేము మిగతా స్పాన్సరర్స్ వచ్చే వరకు ఈ కార్యక్రమం ఆగకుండా చేశామనడం అది కొంతవరకు హేతుబద్ధం అనే మనం చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో నిజంగా దీనికి సంబంధించి ఇది నిజంగా హార్ట్ ఆఫ్ ది సిటీలో కండక్ట్ చేసుకోవచ్చా, లేక సచ్ ఏ సర్క్యూట్ షుడ్ బి అలాంగ్ ది, అంటే ఇప్పుడు ఉన్నటువంటి హార్ట్ ఆఫ్ ది సిటీ కానీ ఎక్కడైతే రెసిడెన్షియల్ ఏరియాస్లో కాకుండా ఇట్ షుడ్ బి కెప్ట్ అవుట్ సైడ్ అనేది ఒక వాదన కూడా మన డిగ్నిటరీస్ చెప్పారు. నిజంగా దట్ ఆల్సో నీడ్స్ టు బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అయితే అక్కడ కేటీఆర్ గారు అన్నది ఏంటి అంటే మనం వీఆర్ నాట్ ఓన్లీ ప్రమోటింగ్ ది particular car racing, we are also trying to boost up the image of our particular state and our city of Hyderabad. కాబట్టి మన సిటీకి ఇక్కడ ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ లేక్ హుసేన్ సాగర్ కాబట్టి మేము అరౌండ్ దట్ అలా ప్లాన్ చేసాము. నెక్లెస్ ఏరియా అండ్ అదర్ ఇవన్నీ కూడా అమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి వీ జస్ట్ వాంటెడ్ టు షోకేస్ ఆల్ దీస్ థింగ్స్ అని వారు చెప్తున్నారు. కాబట్టి లెట్స్ గో ఇన్ టు ద డిబేట్. ఇప్పుడు చూద్దాము మళ్ళీ కూడా వీళ్ళు అసలు ఆంతర్యం ఏంటో వాళ్ళ ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే సమయంలో ఒకసారి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో లగచర్ల ప్రాంతానికి సంబంధించిన ఒక ఇష్యూ కానివ్వండి, లేకపోతే మూసీ నది ప్రక్షాళన చేయండి, లేకపోతే అక్కడ హైడ్రా కూల్చివేతలు కానీ మున్సిపల్ కూల్చివేతలు కానీ అయితే భోజనాలకు సంబంధించిన వికటించి చాలామంది విద్యార్థులు ఏదైతే అస్వస్థకు గురవుతున్నారో కొంతమంది చనిపోయారు కూడా, దీన్ని అంది మళ్లించుకోవడానికి ప్లస్ వచ్చే ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల దృష్టి మళ్లించడానికే ఇప్పుడు కేటీఆర్కు సంబంధించిన ఒక ఈ కార్ రేస్కి సంబంధించిన విషయం బయటికి తీసుకొచ్చారని ఒక అపోహ ఉన్నది. దీని విషయంపై మీరేమంటారండి కోటేశ్వరరావు గారు? ఈ కార్ రేస్కి సంబంధించి దానిలో చేసినటువంటి చెల్లింపుల గురించి మీరు చెప్పినటువంటి హైడ్రా కానీ లగచర్ల ఇలాంటి ఉదంతాలు జరగక ముందే అది చర్చలోకి వచ్చింది. దానికి నిర్దిష్టమైనటువంటి ఒక రూపం ఇచ్చారు. అయితే ఈ కేసు నిలబడుతుందా లేదా, అందులో జరిగింది ఏమిటి అనేటువంటిది అవన్నీ వివరాలు బయటకు వచ్చిన తర్వాత అవి కోర్టులు తేల్చాల్సినటువంటి అంశం అది. అందుకని వీటన్నిటిని డైవర్ట్ చేయడానికే ఇది తీసుకొచ్చారు అనేటువంటిది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. దాన్ని ఒక ఆరోపణగానే మనం పరిగణలోకి చేయాలి తప్ప దీనికోసం అనేటువంటిది నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతిదానికి ఆ విధంగా చేసేట్లయితే అదే విధమైనటువంటి ఆరోపణ లేదా అదే విధమైనటువంటి విమర్శ బీఆర్ఎస్ మీద కూడా చేయొచ్చు. 10 సంవత్సరాల కాలంలో అనేక వాగ్దానాలని విస్మరించింది, జనంలో అభాస్పాలైంది. దాని నుంచి తప్పించుకోవడానికి లేదా బ్రాండ్ ఇమేజ్ పేరుతోటి మరొక పేరుతోటి ఇలాంటి జిమ్మిక్స్ చేశారు అని చెప్పేసి అన్నారనుకోండి, దానికి ఏం చెప్తారు? అందుకని అవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి విమర్శలు తప్ప వీటికి వాటికి ఎలాంటి సంబంధం లేదు అనేది నా అభిప్రాయం. అందుకని దీని గురించి పర్టికులర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు దీనిలో జరిగింది ఏమిటి, దీనిలో ఒకవేళ వాళ్ళు నిజంగానే నిర్దోషులైతే, కేటీఆర్ తప్పు చేయకపోతే లేదా ప్రభుత్వం తప్పు చేయకపోయేట్లయితే, అధికారులు తప్పు చేయకపోయేట్లయితే వాళ్ళు కేసులు ఎదుర్కొని పరిశుద్ధులుగా బయటకు రావచ్చు.
మొదటేమో నేను జైలుకి వెళ్తాను, నన్ను ఎప్పుడు పంపిస్తారో చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నానట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరి ఈ క్వాష్ పిటిషన్లు లేకపోతే ఇవన్నీ వేయటం ఎందుకు? అందుకని ఇవన్నీ రాజకీయాల్లో భాగంగా ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప ఒకదానికి ఒకటి లింక్ పెట్టేట్లయితే అలాంటి లింకులు చాలా ఉంటాయి, పిఆర్ఎస్ కూడా ఉంటాయి. బ్రాండ్ ఇమేజ్ అనే దానికి వచ్చేసరికి ఒక కార్ రేస్ తోనే బ్రాండ్ ఇమేజ్ కాదు, అనేక అంశాలు ఉంటాయి. వాటన్నిటిని ఎందుకు విస్మరించింది? హైదరాబాద్ కు వరదలు వచ్చి మునిగిపోయినాయి. మరి ఆ వరదలు వచ్చి మునిగిపోయినటువంటి విషయం ప్రపంచానికి తెలియదా? పారిశ్రామికవేత్తలకు తెలియదా? హైదరాబాద్ లో మురుగు నీళ్ళని కూడా వాళ్ళు శుభ్రంగా బయటకు పంపించలేనటువంటి అసమర్థతలో ఉంది అక్కడ ప్రభుత్వం అని చెప్పేసి అనుకోరా? మురికి వర్షాలకి వరదలు వచ్చాయి, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఇంత అధ్వానంగా ఉందనేటువంటిది ప్రపంచానికి తెలియదా? రైట్. ఈ విషయంపై శ్రీకాంత్ గౌడ్ గారు మీరేం చెప్తారండి? ఇప్పుడు మనం కోటేశ్వరరావు గారు చెప్పిన విషయాలపై మీరు ఎలా స్పందిస్తారు? కోటేశ్వరరావు గారు, మీరు ఇది ఆరోపణలు అన్నప్పుడు మీరు నిర్ధారణ మిగతా అంశాలపైన కూడా నిర్ధారణకు రావద్దు. మీరు ఒక విశ్లేషకులుగా మాట్లాడితేనే బాగుంటుంది. విశ్లేషకులుగానే నేను అనుకుంటున్నా. ఒక అంశము, రెండో అంశము, ఇంతసేపు సార్ ఏదైతే చెప్పిండో సార్ చెప్పినటువంటి దాని ప్రకారం ఈ రోజు లగచెర్ల రైతాంగము 14 లక్షల ఎకరాలు ఏదైతే ముచ్చర్ల సంబంధించినటువంటి ఫార్మా సంబంధించినటువంటి డబ్బు కోసము అక్కడ కందుకూరులో అవైలబిలిటీ ఉన్నప్పుడు కూడా ఫార్మా క్లస్టర్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో 35 మంది రైతాంగాన్ని తీసుకుపోయి అక్రమ మార్గంలో అరెస్ట్ చేసేసి ఈరోజు సంగారెడ్డి సెంట్రల్ జైల్లో నిన్నటిదాకా కూడా మగ్గిచ్చినటువంటి పరిస్థితి 35 రోజులు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఈ గురుకులాలన్నీ కూడా విషతుల్యమైపోయినాయి. ఒకప్పుడు కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో గురుకులాలు అనేటువంటిది హిమాలయాలకు ఏదైతే ఉన్నత శిఖరాలకు పోయిలో ఒక పూర్ణ లాంటి విద్యార్థి, ఒక ఆనంద్ లాంటి విద్యార్థిని సంబంధించినటువంటి ఆదివాసీ ఎస్సీ దళిత సంబంధించినటువంటి విద్యార్థులు ఈ రోజు ఎవరెస్ట్ని అధిరోహించిల్లు. ఈ రోజు 162 మందికి గురుకుల సంబంధించినటువంటి విద్యార్థులు నీట్ ద్వారా పరీక్ష ద్వారా క్వాలిఫైడ్ అయి కావడం జరిగింది. ఇట్లా ఒక ఉన్నత ప్రమాణాలతో నడిచినటువంటి గురుకులాలు, ఒక ఉన్నతమైనటువంటి విద్యాబోధన, అదేవిధంగా ఒక పౌష్టికాహారాన్ని అందించినటువంటి గురుకులాలు ఈ రోజు విషతుల్యం అయిపోయినాయి. కేవలం ఒక 2 నెలల సమయంలోనే 258 మంది సంబంధించిన విద్యార్థులు ఈరోజు అస్వస్థతకు గురైళ్ళు. 49 మంది విద్యార్థులు ఈరోజు ప్రాణాలు అందరూ కూడా గాల్లో కలిసిపోయి ఈరోజు పాటలు ఎక్కిళ్ళు. కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చేటువంటి పరిస్థితి. ఇలా వీటి మీద మీలాంటి విశ్లేషణలకు ఎందుకు మాట్లాడలేరండి? ఈ రోజు రైతు బంధు అనేటువంటిది రామ్ పలికిళ్ళు, రైతు బంధుకు రామ్ పలికిళ్ళు. రైతు బంధు ఇంతవరకు ఇచ్చిన పాపన పోలే, 2 పంటలు పోయినాయి. ఇలా సగటు రైతుల యొక్క ఆవేదన గురించి ఎందుకు మాట్లాడండి? ఇదే విధంగా నేను అడుగుతున్నా, ఈ రోజు రైతు రుణమాఫీ చేసినామని చెప్పి జబ్బలు తెచ్చుకుంటుంది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వము. నేను అడుగుతున్నాండి, 40% కూడా రైతు రుణమాఫీ కాలే. మీలాంటి విశ్లేషకులు మరి దీన్ని ఎందుకు ప్రశ్నించరండి? ఈ రోజు ఎరువుల కొరత, డిఏపి కొరత, విత్తనాల కొరత ఇవన్నీ తీసుకుంటూ పోతే సగటు రైతులు 259 మంది పైచెరుకు రైతులు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. అభయాస్తం అంటే సార్ మీరు అనాలి, మీరు విశ్లేషకులు కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా మాట్లాడాలి. నేనేమడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఆటో కార్మికులు 89 మంది ఈ యొక్క 12 నెలల కాలంలో 89 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. ఆటో కార్మికులకు అభయస్థం ద్వారా 12,000 రూపాయలు ఇస్తాన్నావుగా రేవంత్ రెడ్డి, ఎందుకు ఇస్తలేవలేమని చెప్పేసి మీలాంటి విశ్లేషకులు అడగాలి కదా సార్. ఈ రోజు నేను అడుగుతున్నా, వేములవాడ రాజన్న సన్నిధిలో నిన్నగాక మొన్న మన పేపర్లలో కూడా చూసినాం. వేములవాడ రాజన్న సన్నిధికి పోతే, రాజరాజేశ్వర స్వామి సన్నిధికి పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారులు, మంత్రులు వీళ్ళందరికీ అయినటువంటి ఒక్క ప్లేట్ భోజనం ఖర్చు ఎంతో తెలుసా? ఒక్క ప్లేట్ భోజనం ఖర్చు ఈ తాజకృష్ణ నుంచి బిల్లు పంపించిల్లండి, చూస్తే ఆశ్చర్యపోతారు. 32,000 రూపాయలు ఒక ప్లేట్ భోజనం. అంటే ఈ రాష్ట్రంలో సదర్ ఉత్సవాలు మనకు సంబంధించిన యాదవ సోదరులు ఇక్కడ నిర్వహిస్తారు. సదర్ ఉత్సవాలు నిర్వహిస్తే ఆ దున్నపోతును మేపడడానికి కూడా ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే ఈరోజు ఒక 3 దున్నపోతులు మేసినంత తిండి తిన్నారా? 32,000 ప్లేటా? ప్రజాధనం ఎవరు వృధా చేస్తున్నాడు? ప్రజాధనాన్ని ఎవరు చేస్తున్నారు? సమాధానం చెప్పాలిగా. ఇవన్నీ ప్రజా సమస్యలు. ఇలా గురుకుల సమస్యలైనా, రైతాంగ సమస్యలైనా, విద్యార్థుల సమస్యలైనా, స్కాలర్షిప్స్ అయినా, పాము కాట్లకు, తేలు కాట్లకు, కుక్క కాట్లకు బలైపోతున్నటువంటి ఎవరైతే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బడుగుబలైన వర్గాల వాళ్ళకు భాషలకు మీరు కూడా మీలాంటి విశ్లేషణకు మాట్లాడాలి. ఈ సమస్యలన్నీ ఇక్కడ పాత్ర వేసి ఉన్నాయి. ఓకే, పల్నాటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మనం ఒక విషయం ఏంటంటే ప్రస్తుతం అయితే ఈ రేస్కు సంబంధించిన ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఈ రేస్కు సంబంధించింది ఒకసారి అయితే ఈ రేస్ నిర్వహించుకున్నాం, వేరేది మనం క్యాన్సిల్ చేసేసాం. ఒకవేళ అదే కంటిన్యూస్గా చేస్తే మాత్రం ఈరోజు 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అది లెక్కల ప్రకారం అతను చూపెడతాడా లేదా అనేది ఒకవేళ. కానీ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దుబాయ్ లాంటి నగరాలలో మీరు చెప్పినట్టుగా ఫ్రాన్స్లో, స్పెయిన్లో ఇవి జరుగుతాయి. కాబట్టి ఈరోజు హైదరాబాద్కి ఈ ఘనత తెచ్చిన కీర్తి మాత్రం కేటీఆర్కి మొత్తం పోలుతుంది. అదే సమయంలో దాన్ని కంటిన్యూస్గా ఎందుకు చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని ఒక చిన్న నా డౌట్ ఉన్నదండి. దాని మీద ఒకసారి మీరు విశ్లేషిస్తారా?
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వేరు వేరు. నాకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినవి కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేయదు, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినవి బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూ చేయదు. మనం చూసినాం మన తెలుగు తల్లి విగ్రహం కూడా. ఈ విధంగా నేను ఏమంటున్నంటే ఏ పార్టీ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా ఎవరు కూడా ఒక ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ పెట్టేటప్పుడు కానీ స్టాచ్యూస్ పెట్టేటప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్స్ తీసుకొని సలహాలు సూచనలు తీసుకొని పెడితే మన ఈ ప్రాబ్లం రాకపోయేది. ఇలాంటివి ఏమైనా కూడా ఇంపార్టెంట్ ఏమైనా తీసుకొచ్చినప్పుడు బిల్స్ కానీ లేకపోతే ఇంకేమైనా తీసుకొచ్చినా కూడా అవన్నీ కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి సలహాలు సూచనలు తీసుకుంటే గొడవలు రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మూసి ప్రక్షాళన విషయాలు కానీ మిగతా విషయాలు కూడా డెఫినెట్గా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఇంత ఖర్చు అవుతుంది, ఇట్లా ఉంటుంది, ఇలా చేస్తున్నాం అని చెప్పి చెప్తే డెఫినెట్గా మిగతా పార్టీలు కూడా హర్షిస్తారు, మరి సపోర్ట్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు ఈ కార్స్ రేసింగ్ కూడా నేను ఏమంటున్నా అంటే మంచిదే, తీసుకొస్తే మంచిదే, కానీ పెట్టే విధానము దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానము అన్నీ కూడా వేరుగా కనపడతా ఉన్నాయి. ఒకటి ఏంటంటే అది ఊరు బయట ఉండాలి, ఒక ట్రాక్లో ఉండాలి, హైదరాబాద్ సిటీ మొత్తం కాదు. అక్కడ ఆ టైంలో మీరు చూసుంటారు ఎంత ట్రాఫిక్ సమస్య వచ్చింది దాని చుట్టుపక్కల. మనకు తెలుసు హైదరాబాద్లో కొద్దిసేపు వర్షం వస్తూనే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంటాయి. అలాంటిది హైదరాబాద్ నడిపొట్టును తీసుకొచ్చి ఏదో ఆయన గొప్పకు లేకపోతే ఆయన కొడుకుకో లేకపోతే ఇంకొకరికో ఏదో చూపించడానికి తీసుకొచ్చినట్టు కనపడుతుంది తప్పితే హైదరాబాద్ ప్రజలు ఎవరు కూడా అడగట్లేదు. తెలంగాణ ప్రజలు దానికోసం అంతకంటే ఎక్కువ అడగట్లేదు. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది, కొట్లాడి తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలు బాగుపడడానికి. మనకు తెలుసు నీళ్లు, నిధులు, నియామకాలు, ఉద్యోగాలు వీటి కోసం అడుగుతున్నారు. కార్ రేసింగ్ కూడా అడుగుతున్నాడు. నాకు అర్థం కాదు. చాలా మంది ఇక్కడ దుబాయ్లో కానీ మీరు బహ్రెయిన్లో కానీ లేకపోతే యూరోప్లో కానీ వాళ్ళంతా కార్లలో తిరుగుతారు. ఇక్కడ సైకిళ్ళ మీద, మోటార్ సైకిళ్ళ మీద, స్కూటర్ల మీద తిరుగుతున్నాం. ఇప్పుడు ఆ డిఫరెన్స్ కనపడలేదా? ఎవరు అడుగుతున్నారు చెప్పండి? ఒకవేళ నిజంగా తెస్తే ఇమేజ్ పెంచుకోవడానికి తెస్తే బయట చేయాలి, బయట ఉండాలి, ట్రాక్ ఉండాలి. రెండవది ఈ 55 కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేసింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టైంలో. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ రిలీజ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినప్పుడు మనకి అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ కోడ్ వచ్చినప్పుడు ఇటువంటి పెద్ద అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయకూడదు అని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో నాకు తెలియదు. కానీ డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద మరి యాక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఎలక్షన్ కోడ్ మనకు అందరూ తెలుసు. ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వచ్చి అయిపోయిన దాకా మనం ట్రాన్సాక్షన్ చేయము, చిన్న చిన్న అమౌంట్ తోటే మనం చేస్తూ ఉంటాం. ఎలక్షన్ కోడ్ తర్వాత ఆర్బీఐ అనుమతి లేకుండా విధి విధానాలు తెలిసి చేసితే డెఫినెట్గా అది తప్పు అవుతుందని అందరు తెలుసు. దాంతో పాటుగా కేటీఆర్ గారు ఆయన నోటితోటే నేనే చెప్పినా నేనే అరవింద్ కుమార్ గారికి పంపించమని చెప్పినాక బీజేపీకి సంబంధం లేదు కదా. ఇక్కడ గవర్నర్ గారి దగ్గర పంపించిన ఫైలు వేరే వారి దగ్గర పంపించిన డెఫినెట్ గా ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి డెఫినెట్ గా దాన్ని మరి ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్ గా ఆ ఫైల్ మీద మరి అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. శ్రీకాంత్ గౌడ్ గారు దీని మీద ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు దాని మీద మీ సమాధానం ఏంటండి? నేనే ఒకటే అడుగుతున్నా. నీళ్లు, నిధులు, నియామకాల పైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ ఎందుకు స్తబ్దుగా ఉన్నది? కాంగ్రెస్ పైన ఎందుకు పోరాటాలు చేస్తలేరు? ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే నడుస్తున్నాయో ఈ ప్రజా వ్యతిరేక విధానాలపైన మీరు ఎందుకు ఫైట్ చేస్తలేరు? ఇదే నియామకాల ప్రక్రియలో ఏదైతే టీఎస్పీపీఎస్సీ సంబంధించినటువంటి దాంట్లో ఆర్టికల్ 29 ప్రవేశపెట్టి ఇక్కడ ఉన్నటువంటి బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కొల్లగొట్టుతుంటే బీజేపీ ఎక్కడ ఉన్నది? బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదు? మూసీ సంబంధించిన పరివాహక సంబంధించినటువంటి బాధితుల యొక్క ఇండ్లు కొడుతుంటే బీజేపీ ఎక్కడ ఉన్నది? బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు బీజేపీది ఏం లేదని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు తక్షణమే ఈడీ స్పందించి ఏసీబీకి ఎందుకు ఉత్తరం రాసింది? దానకిషోర్ గారికి సంబంధించినటువంటి ఉత్తరాన్ని జత చేసేసి ఆ కేసు పూర్వపరాలు ఏవైతే ఉన్నాయో అవి పంపియండి అని చెప్పేసి ఈడీ ఇంత తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉందన్నా? ఎవరైనా కంప్లైంట్ చేసి ఈడీకి లేదు కదా. అంటే ద్రవ్యక భాగవతాలు ఏంటిదంటే మీ దత్తపుత్రుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదే ఇంకో మాట అడుగుతున్నాడు, ఇలా ఈ ఫార్ములా రేసు వృధా అంటున్నారు. మీరు మహారాష్ట్రలో అధికారాన్ని పడగొట్టి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏక్నాథ్ షిండే ఎవరైతే ఉన్నారో ఏక్నాథ్ షిండే కూడా మా మహారాష్ట్ర కావాలి ఈ రేస్ అని చెప్పేసి అడిగింది కదా. మూసి వృక్షాల విషయంలో, హైడ్రా విషయంలో అందరి తరపున ఈవెన్ రైతుల తరపున కూడా మేము ఇప్పటికి 2 ధర్నాలు చేసినాం.
మేము చేస్తున్నాం. రెండు ధర్నాలు ఎనఫ్ కాదన్న, కాంగ్రెస్ ప్రజాక్షేత్రం పార్టీ నుండి ఏం పోరాటాలు చెప్పిందో, చేయండి. ఎందుకు ఏం పోరాటం చెప్పిందో, చేస్తలేరు? ఏ గురుకుల బాట ఎందుకు వాగ్దానాలు పట్టట్లేరు? హామీలు గురుకుల కూడా విద్యార్థులు మేము ఇలా ఏ ఆత్మహత్యలు విధంగా చేసుకుంటే ఫైట్ చేస్తున్నాం? ఆత్మహత్యల పాలవుతున్నారు కదా, ఇలా ఈ ప్రభుత్వం హత్య చేస్తుంటే ఎందుకు పట్టించుకుంటారు? 6 గ్యారెంటీల హామీలు కానీ, తర్వాత రుణమాఫీ కానీ, తర్వాత మిగతా విషయాలన్నీ కూడా రోజు ఫైట్ చేస్తూనే ఉన్నాం. వీటికి మేము ఇప్పుడు 1 year నా ఏక్ పోలీస్ విధానం ద్వారా 39 మంది పోలీసులను సస్పెండ్ చేసింది ఈ ప్రభుత్వము. 39 మంది పోలీసులను సస్పెండ్ చేసింది. ఎక్సైజ్ సుంకం అనేటువంటిది రావట్లేదని చెప్పేసి 59 మంది ఎక్సైజ్ సంబంధించినటువంటి అధికారులకు మెమోలు ఇచ్చినటువంటి ప్రభుత్వము. 2000 గెస్ట్ ఫ్యాకల్టీస్ ని తొలగించినటువంటి అరాచక ప్రభుత్వము. ఎందుకు మీ నోర్లు వెక్కట్లేవు అన్న? సమస్యలు కరువైనాయా? ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉన్న సమస్య? పోరాటం చేసేది ఏదన్నా మీ తరపున కాదు, మా పోరాటాలు నిలిపోతే వేరు, మీ పోరాటాలు ముందు ఎన్నో పోరాటం ఎవరో ఒకరు మాట్లాడితే దానికి సరైన పద్ధతి అన్న బీజేపీలో రావాల్సిన సమూలమైన మార్పులు చెప్తున్నాను. సరైన పద్ధతిలో మన జిల్లాకు రావాలి, జిల్లా స్థాయి నాయకులు మండలానికి రావాలి, మండల స్థాయి నాయకులు. ప్రస్తుతం ఏంటంటే మీరు ఇద్దరు మాట్లాడడం వల్ల మన ప్రేక్షకులకు సరి అయిన పద్ధతిలో మనం వాళ్ళకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నామో అది ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతున్నాం. ఎవరో ఒకరు మాట్లాడండి. మీరు ఎప్పుడైతే కౌంటర్ ఇస్తున్నారో ఆ కౌంటర్ ఇచ్చినప్పుడు వేరే ఎవరైతే దాన్ని ఇచ్చేస్తున్నారో దాన్ని ఒకసారి మీరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడితే మనం సరి అయిన పద్ధతిలో వెళ్తాం. మీరు మాట్లాడండి. ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు, దానికి శ్రీకాంత్ గౌడ్ గారు సమాధానం ఇస్తారు. భారతీయ జనతా పార్టీ విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, మహిళల తరపున, రైతుల తరపున ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉంది. మనం చూసాము 2 సార్లు ఇప్పటికీ రైతు ధర్నాలు చేసాం, రుణమాఫీ విషయంలో ధర్నాలు చేసినాం, 6 గ్యారెంటీల హామీల విషయంలో ధర్నాలు చేసినాం, తర్వాత రోడ్ల మీదకి వస్తున్నాం, తర్వాత మూసి ప్రక్షాళన విషయంలో ప్రతి ఒక్కరు 8 మంది ఎంపీలు 8 మంది ఎంపీలు మొత్తం ఏదైతే హుస్సేన్ సాగర్ మన మూసే ఉందో 55 కిలోమీటర్లు అక్కడ మొత్తం కూడా బాధితులు కలిసి కేంద్ర మంత్రి ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ గారు చెప్తారు దీనికి సమాధానం. ఓకే వెంకటరెడ్డి గారు ఇప్పుడు శ్రీకాంత్ గౌడ్ గారు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. హైడ్రా ఒకటే సమస్య కాదు, మూసీ ఒకటే సమస్య కాదు. ఈ ప్రాంతంలో నేనేమంటాను, మూసీ సుందరీకరణ అనేటువంటి దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఒక ప్రక్షాళన దిశగా పోతున్నది. ఇది నేనేమంటున్నా, మూసీకి సంబంధించినటువంటి జన్మస్థలమైనటువంటి దామగుండం ఏదైతే ఉందో ఆ దామగుండం సంబంధించినటువంటి పరిసరాల్లో ఉండేటువంటిది హైదరాబాద్కు దామగుండం అనేటువంటి అడవులు అనేటువంటిది ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటిది అని చెప్పేసి ఈ రోజు మనం భావిస్తాం. అట్లాంటి అడవిని ధ్వంసం చేసేసి రాడార్ కేంద్రం అక్కడ పెట్టడానికి మీరు ఎందుకు మద్దతు ఇచ్చిల్లు? ఈ యొక్క రేవంత్ రెడ్డికి రాడార్ కేంద్రాలు అనేటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో, కోస్టల్ కారిడార్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లయితే ఎక్కడ కూడా జనజీవనం అనేటువంటి ఇబ్బంది కాదు, జనజీవనానికి ఇబ్బంది కాదు, జంతుజాలానికి ఇబ్బంది కాదు, అరుదైనటువంటి మొక్కల వృక్ష జాతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాదని చెప్పేసి ఆ రాడార్ కేంద్రాలు అక్కడనే పెట్టుతున్నారు. తమిళనాడులో కూడా అక్కడనే ఉన్నది. ఇంకా పాశ్చాత్య దేశాలు అయితే జనజీవనానికి ఎట్లయితే ఆటంకం కలుగుతుందని చెప్పేసి రాడార్ కేంద్రాలు కొన్ని దేశాలు తీసేసినాయి. మరి అట్లాంటి రాడార్ కేంద్రానికి ఈ రోజు రేవంత్ రెడ్డికి మద్దతు పలికింది మీరు కాదన్నా? ఇలా కేవలము నేను ఒకటే అడుగుతున్నా, మూసీ సుందరీకరణ పైననో హైడ్రా పైన సమస్యలు ఉన్నాయా? ఇలా గురుకులకు సంబంధించిన విద్యార్థుల బాధలు ఎవరు పట్టించుకుంటున్నారు? మాతా శిశు సంబంధించినటువంటి సంక్షేమం పైన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు లేకుంటుంటే 39 మంది నవజాత శిశువులు ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిల్లు నవజాత శిశువులు. ఈ దేశానికి రేపటి బాలలే రేపు మన భవిష్యత్తు అని అనుకుంటాము కదా, అట్లాంటి నవజాత పిల్లలు చనిపోతే ఎందుకు మీరు స్పందించలేదన్న బీజేపీ? ఇలా రైతు బంధు పైన స్పందించలేదు, రైతు సంబంధించినటువంటి బీమా పైన మీరు స్పందించలేదు. ఎక్కడ ఎరువుల కొరతున్నది ఎందుకు స్పందించలేదు? విత్తనాల కొరతుంది ఎందుకు స్పందించలేదు? ఏక్ పోలీస్ విధానం ద్వారా 39 మంది కానిస్టేబుల్ను తీసుకుపోయి ఏక్ పోలీస్ విధానం నిన్న ఎవడని అడిగిన రాష్ట్ర ప్రభుత్వాన్ని? నువ్వే ఇస్తాను ఊకతప్పుడు ఉపన్యాసాలు ఎలక్షన్ ముందు. నీ రేవంత్ రెడ్డి ఇవాళ ఏక్ పోలీస్ విధానం అడిగినటువంటి ప్రభుత్వ అధికారులు కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తే బీజేపీ ఎందుకు అడగలేదన్నా? ఓకే శ్రీకాంత్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మన సమయపాలన చాలా తక్కువ ఉన్నది కాబట్టి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద షో మన సుధాకర్ శర్మ గారు చీఫ్ ఎడిటర్ గారు దీనికి ఈ రోజు జరిగిన ఈ ఏదైతే మనకు బిగ్ డేబేట్ నిర్వహించామో దీని విషయంపై లాస్ట్ మీరు ఎట్లా కంక్లూజన్ తీసుకుంటారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. మనం 2014లో ఎప్పుడైతే ఏపీ రీఆర్గనైజేషన్ పాలసీ గుండా యాక్ట్ ప్రకారం ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో చాలా సంతోషించాం. నిజంగా ఒక మంచి తెలంగాణ వస్తుంది, బంగారు తెలంగాణ మనం నిర్మించుకుంటాం, ఆ బంగారు తెలంగాణలో మనం అందరూ కూడా కలిసి జీవిస్తామని అనుకున్నాం. కానీ నిజంగా దానికి కావాల్సినటువంటి మొడాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, నేషనల్ పార్టీస్ అయినటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా నేషనల్ పార్టీనే కాబట్టి ఆల్ ద 3 నేషనల్ పార్టీస్ ఇక్కడ ఉన్నా కూడా మనం నిజంగా అనుకున్న స్థాయిలో సాధించుకోలేకపోతున్నాం. దాన్ని మనం ప్రతి పార్టీ కూడా ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. మనం పరస్పరం నిందించుకుంటూ ఉంటే సమయం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అందరూ కూడా కలిసికట్టుగా సమన్వయంగా వ్యవహరిస్తూ మనం ఏం చేయాలంటే ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధిలోకి రావాలి,
అలాగే సగటు మనిషికి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల్ని మనం ఎలా పునరుద్ధరించాలి అనేటువంటి విషయం మనకు చాలా ముఖ్యం. అలాగే వీ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ సమ్, ఇప్పుడు మెట్రో సిటీ కావాల్సినటువంటి హంగులు ఏవైతే ఉన్నాయో అటువంటివి తీసుకురావాలి. ఇక్కడ ఈ కేసులో కూడా మనం చూసినట్టయితే అది తీసుకురావడం ఐడియా తప్పు కాదు, కానీ ఆ చేసే విధానంలో మాత్రం కొంత ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం. ముఖ్యంగా ఆర్బీఐ ఇంటిమేషన్ అనేది ఉండాలి. ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం ఏ విధి విధానాలు అయితే మనం ఆచరించాల్సింది ఉందో అవి ఖచ్చితంగా మనం పాటించి తీరాల్సిందే. అలాగే మనం ఎప్పుడైతే ఒక డైరెక్టివ్ చేస్తున్నామో ఇట్ షుడ్ బి బ్రాట్ బిఫోర్ ద పీపుల్. ఏదైతే మనం చేస్తున్నామో ఇవి ట్రాన్స్పరెంట్గా మనం చేస్తే ఈరోజు సందేహం ఎందుకు వస్తుంది? కాబట్టి మనం చేసే విధానంలో కూడా ఏదైనా తప్పులుంటే మనం చూసుకోవాలి. అలాగే ఇప్పుడు కేటీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు మేము ఐడియాస్తో తెలంగాణను బాగా చేస్తామంటే నిజంగా అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. కానీ నిజంగా అటువంటి ప్రణాళిక అనేది ప్రాక్టికల్గా ప్రజలకు అందినప్పుడే తెలంగాణ బాగుంటుందని భావిస్తున్నాను. ఈ కేసు విషయంలో ముఖ్యంగా లీగల్ పరిధిలో ఉంది కాబట్టి ది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఇప్పుడు ఈరోజు చర్చా కార్యక్రమానికి ప్రధానంగా ఇంకొక వ్యక్తి రావాల్సి ఉండే, ఎవరైతే స్పోక్స్ పర్సన్గా చరణ్ కౌశిక్ యాదవ్, డాక్టర్ చరణ్ కౌశిక్ గారు కూడా రావాల్సి ఉండే, కానీ టెక్నికల్ కారణాల వల్ల ఆయన ఎందుకు రాలేకపోయారో అది తెలియదు. కానీ ఈరోజు ఈ చర్చా కార్యక్రమానికి వచ్చినందుకు శ్రీకాంత్ గౌడ్ గారికి, బీఆర్ఎస్ నేత అయిన శ్రీకాంత్ గౌడ్ గారికి, అలాగే మనకు సంబంధించిన పలనాటి వెంకటరెడ్డి గారికి, అలాగే విశ్లేషకులుగా మన దగ్గర కోటేశ్వరరావు గారికి చాలా చాలా ధన్యవాదాలు చేస్తున్నాము. రేపు మరొక కార్యక్రమం మేము ముందుకు వస్తాము. అప్పటిదాకా సెలవు. చూస్తూనే ఉండండి 4 Sides TV.